పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట పరచూరు జాతీయ రహదారిపైన పసుమర్తి దగ్గర ప్రైవేట్ ట్రావెల్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో క్షణాల్లో అగ్నికిలలు కమ్మేశాయి. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. దీంతో వారిని చిలకలూరిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. అర్ధరాత్రి 1:30 వీరు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును కంకరతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్ కు మంటలు రేగి అవి బస్సుకు వ్యాపించాయి. ఈ మంటల్లో 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికులు సమాచారాన్ని 108 పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా చిలకలూరిపేట, ఎద్దనపూడి, చీరాల, ఎడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బైపాస్ వర్క్ జరుగుతూ ఉండడం, తార్ రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం, టిప్పర్ వేగంగా దూసుకురావడం, టిప్పర్ డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఆపోజిట్ ఏమో టిప్పర్, మనోడేమో డ్రింక్ చేస్తున్నాడు. బస్ డ్రైవర్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఇంకోగానే మంటలు స్టార్ట్ అయ్యాయి. అందరూ బయటకు వచ్చేసారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం 8 కుటుంబాల్లో విషాదం నింపింది. మరికొందరి కుటుంబాల్లో కలకలాన్ని సృష్టించింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగరాజు మనకు అందుబాటులో ఉన్నారు. నాగరాజు, ప్రస్తుత పరిస్థితి ఏంటి? క్షతగాతులకు మెరుగైన ట్రీట్మెంట్ అందుతోందా? ఇంకా క్షతగాతులు ఎవరికైనా సీరియస్ గా ఉందా? అయితే మనం చిలకలూరిపేట హైవేల మధ్య ఉన్నాం. మనం ఇప్పుడు ఈ రోజు మనం జరిగినటువంటి అర్ధరాత్రి కూడా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. చినగంజాం నుంచి కూడా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా బయలుదేరింది. ఇక్కడి నుంచి కూడా ఇది ప్రకాశం జిల్లా చినగంజాం నుంచి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బయలుదేరింది. అక్కడి నుంచి కూడా ఇది హైదరాబాద్ వెళ్తున్న బస్సు మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఇక్కడి నుంచి అయితే ఇక్కడ అదిరుగంటే ఇక్కడ పక్క నుంచి రోడ్డు ప్రమాదం అయితే మొత్తం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కూడా దాదాపుగా టిప్పర్ డ్రైవర్తో సహా మొత్తం అంతా కూడా అక్కడ సజీవ దహనమయ్యారు. దాంతో పాటుగా 2 డ్రైవర్లు కూడా ఎదురుగా వాహనాలు రావడంతో కూడా అక్కడ ఒక్కసారిగా కూడా మొత్తం అంతా సజీవ దహనాల పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా పూర్తి చూసినట్టు బస్సు పూర్తిగా తగబడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇది చినగంజాం నుంచి కూడా హైదరాబాద్ వెళ్తుంది. అది నిన్న అంటే ఓటు వేసేందుకు కూడా వచ్చినటువంటి కొంతమంది కూడా ఈ బస్సు నుంచి కూడా వెళ్తున్నటువంటి చెప్పని కూడా మనకి ప్రాథమిక సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఎదురుగా వస్తున్నటువంటి ఈ రోడ్డులో అయితే మాత్రం ఒక పక్క నుంచి రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. దీంతో ఇక్కడ ఒక 1 వే రోడ్డు కావడంతో కూడా ఇక్కడి నుంచి కూడా టిప్పర్ డ్రైవర్ అతి వేగంగా కూడా రావడంతో పాటుగా ఇక్కడ ఎదురు వస్తున్న బస్సును కూడా ఢీకొనడం జరిగింది. అయితే డ్రైవర్ సీట్ ప్రాంతం ఏదైతే ఉందో డ్రైవర్ సీట్ ప్రాంతానికి కూడా పూర్తిగా కూడా తగలడంతో ఒకసారిగా కూడా లోపల డీజిల్ ట్యాంక్ కూడా ఫైర్ అయ్యి మొత్తం కూడా ఇక్కడ తగలబడిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం పూర్తిగా కూడా బస్సు కూడా పూర్తిగా కాలిపోయింది. ఎక్కడా కూడా బస్సులు ఇంచు కూడా కనపడతారు. మొత్తం కూడా టైర్లు సహా మొత్తం అంతా మనకి కాలిపోయిన పరిస్థితి ఉంది. ఎదురు వదిలికొచ్చడంతో కూడా డ్రైవర్లు కూడా ఎదురుగా రావడంతో కూడా పూర్తిగా మొత్తం కాలిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం ఒకసారిగా కూడా మంటలు చేయడానికి కూడా ఏం జరిగిందో తెలిసేలేక కూడా ప్రాణాలు మొత్తం కూడా గాలి కలిసిపోయిన పరిస్థితి. దాదాపుగా 6 అయితే మాత్రం లోపల సజీవ దహనం అనేది మన పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం కూడా దాదాపుగా బస్సులో 40 మంది కూడా ప్రయాణం చేస్తున్నటువంటి అలా అని చెప్పేసి ప్రాథమికంగా మాత్రం పోలీసులు అంచనా వేస్తున్నారు. మిగతా దాదాపుగా 6 అయితే చనిపోయిన సజీవ దహనం కనబడుతున్నారు. ఇంకొక 2 కూడా ఏవైనా కనబడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఒక 20 మందిని కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదం చూసినట్టయితే మాత్రం అతివేగం కూడా ప్రమాదం కారణంగా తెలుస్తా ఉంది. మరోవైపు రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు వైండింగ్ లో కూడా ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం, టిప్పర్ డ్రైవర్ కూడా అతివేగంగా రావడంతో కూడా ఈ ప్రమాదం జరిగింది చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. చూసారుగా మనం చూస్తున్న విజువల్స్ లో కూడా పూర్తిగా కూడా ఆ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు కూడా వస్తున్న తప్పించిన క్రమంలో కూడా లోపల టిప్పర్ డ్రైవర్స్ మొత్తం కాలిపోవడం జరిగింది. మొత్తం చూస్తున్న విజువల్స్ లో కూడా
నాగరాజు, అయితే మనం చూస్తే బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉంటే 20 మందిని రెస్క్యూ చేసి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే 6 అయితే ఇప్పుడు డ్రైవర్లు ఇద్దరితో పాటు మిగతా 6 చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే మిగతా వారి నెంబర్ కూడా ఇంకా మనకి ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి ఉంది. అంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఎంతవరకు ఉండొచ్చని భావించవచ్చు? ఖచ్చితంగా ఇంకొక ఎదురైతే మాకు కనపడలేదని చెప్పి చెప్తున్నారు. 6 అయితే మా సజీవ దహన కనిపిస్తున్న పరిస్థితి మనకు కనపడతాం. మనం పూర్తిగా చూసుకోవచ్చు. పూర్తిగా కూడా బస్సులో కూడా ఆనవాళ్ళు కూడా లేకుండా కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము ఆ డ్రైవర్ ఏదైతే సీట్ ఉంది, డ్రైవర్ స్టీరింగ్ కానీ మొత్తం అక్కడ సజీవ దహనడుగా మనకు కనపడతా ఉంది. మొత్తం కూడా ఏమి కనపడకుండా డ్రైవర్ తో సహా పూర్తిగా మొత్తం అంతా డీజిల్ ట్యాంకులు తాగడంలో కూడా పూర్తిగా ఆ కాలిపోయిన పరిస్థితి కనపడుతుంది. మనకి ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో కూడా అసలు లోపల పార్ట్స్ అనేది కూడా ఈజీగా కనపడలే పరిస్థితి ఉంది. లోపల చూస్తారు మన విజువల్స్ లో కూడా మొత్తం అంతా పూర్తిగా సజీవ దహన పరిస్థితి ఉంది. లోపల మొత్తం అంతా కూడా మనం చూస్తున్నాము. దాదాపుగా అర్ధరాత్రి 1 గంట టైం ప్రాంతం కావడంతో ఆ టైంలో కూడా మొత్తం అంతా లోపల అంతా నిద్రపోతున్న క్రమము లోపల అందరూ కూడా చూసినట్టు మనం చూస్తున్నాం. స్కిల్స్ కూడా మొత్తం కనపడతా ఉంది. సీటు కింద మన బాడీ సజీవమైన దహమైనటువంటి అది లోపల మనకు కనపడతా ఉంది. లోపల విజువల్స్ కూడా అందులో పూర్తిగా కూడా ఎక్కడైతే ఉన్నారో మొత్తం కూడా అంతా కాలిపోయిన పరిస్థితి సజీవ దహనమైనటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా బాడీ కూడా లోపల మొత్తం అంతే ఉంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే లోపలికి పోలీసులు కూడా చేరుకొని ఇప్పటికే మొత్తం కూడా అంతకుముందు రాత్రి రిస్క్ చూసినా కానీ మొత్తం అంతా ఇంతకు జరిగిన సమాచారం బట్టి మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు 6 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ వివరాలు ఏమన్నా ఐడెంటిఫై చేశారా ప్రాథమికంగా? ప్రాథమికంగా అయితే మాత్రం కొంతమంది ఐడెంటిఫై చేసిన పరిస్థితి ఉంది. మరొక ఇద్దరిని కూడా ఐడెంటిఫై చేసిన పరిస్థితి కనబడుతుందని చెప్పేసి మన చెప్తున్నారు. ఇప్పటికీ ప్రాథమికంగా కొంతమంది ఇప్పుడు చిన్నగంజంతో వారు గుర్తించారు. ఇక మరికొంతమంది కూడా క్షతగాత్రులు కూడా హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు మనం ఘోరంగా కూడా అత్యంత ఘోరంగా కూడా ఈ సమాజం మనం చెప్పుకోవచ్చు. అయితే నాగరాజు, మెరుగైన చికిత్స కోసం ఇప్పుడు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్ ని ఇతర హాస్పిటల్ కి తరలించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఇక్కడికి ప్రశ్నిస్తున్నట్టయితే మన ఇక్కడ మనతో పాటుగా కూడా ఎక్స్ట్రా కనపడుతున్నారు. అందుకని అసలు ఏం జరిగింది సార్? 1 గంట సమయంలో మాకు ఇక్కడ యాక్సిడెంట్ జరిగి ఫైర్ అయిందని చెప్పేసి ఇక్కడ 100 మంది ఫోన్ చేస్తే మేము వెంటనే ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళకి అంబులెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికే మేము వచ్చేసరికి మంటలు బాగా ఉన్నాయి. ఇక్కడ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఆ మంటలు ఆర్పడం జరిగింది. ఆర్పిన తర్వాత ఆ గాయాలతో వచ్చిన కొంతమంది బయటకి దిగి వాళ్ళందరినీ అంబులెన్సుల్లో హాస్పిటల్లో తరలించడం చికిత్స నిమిషం. ఇప్పుడు లోపల ఎక్కి పరిశీలిస్తే బస్సులో పరిశీలించగా ఒక 5 మంది బస్సులో డ్రైవర్ తో చనిపోయినట్టుగా తెలుస్తుంది. అలానే టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినట్టు. ఇంకా మిగతా విషయాలు ఏమన్నా దర్యాప్తులో మిగతా విషయాలు తెలియజేస్తాం. అంటే ఇద్దరు మిస్సింగ్ అని చెప్తున్నారు. ఏమన్నా ఇంకెవరు ఐడెంటిఫై ఎక్కడ ఉన్నారు మొత్తం వీళ్ళ చనిపోయిన ప్రాణం వాళ్ళంతా కూడా? ఒక 3 ఐడెంటిఫై అయ్యారు. ఈ మన చిన్నగంజాం మండలం వల్లనే తెలిసింది. ఒక 3 ఒకే కుటుంబంలో 64 సంవత్సరాలు 60 సంవత్సరాలు భార్య భర్తలు, వాళ్ళ మనవరాలు చిన్న పాప 9 సంవత్సరాలు తెలిసింది. ఇంకా ఈ డ్రైవరు ఇంకొక అతను ఐడెంటిఫై కావాల్సి ఉంటుంది. అది రాజస్థాన్ మధ్యప్రదేశ్ సంబంధించిన అతను ఐడెంటిఫై అయ్యాడు, టిప్పర్ డ్రైవర్. వీళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై అయిన తర్వాత ఎవరు వివరాలు తెలియదు. ఇంకా ముఖ్యంగా ప్రమాదం కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అదే ఈ బస్సు మనం ఇక్కడ చూస్తే ఈ యాక్సిడెంట్ ప్లేస్ మరి డ్రైవర్ అయితే సైడ్కి లాగినట్లుగా ఉంది. అది ఏదన్నా దర్యాప్తులు మనం అంటే పూర్తి అంటే రోడ్డు బ్లాక్ చేయడం కానీ మిగతా ప్రకాశం పాటించడం జరిగిందంటారా? అలా రోడ్ బ్లాక్ చేసింది ఏం లేదు. రోడ్డు విశాలంగానే ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు, 2 వెహికల్స్ ఈజీగానే అవుతాయి. మరి వీళ్ళు ఏమన్నా సోర్స్ లేదా వేరే కారణాలు ఏమన్నా అనేది ఇది మొత్తానికైతే మనం చూసుకున్నట్లయితే మాత్రం పూర్తిగా రోడ్లకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొద్దిగా ఆ రోడ్డు వైండింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ వైండింగ్ పనుల్లో కూడా ఇక్కడి నుంచి కూడా వస్తున్నటువంటి ఆ క్రమంలో కూడా ఇక్కడి నుంచి వస్తున్న క్రమంలో ఇక్కడ రాత్రిపూట ప్రాంతంలో 1 గంట ప్రాంతంలో కూడా బాగా అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఆ టిప్పర్ డ్రైవర్ గాను టిప్పర్ డ్రైవర్ కూడా ఎదురుకు వచ్చి బస్సును వచ్చి రాంగులు గెద్దడం వల్ల కూడా ప్రమాదం చోటు చేసుకుని చెప్పేసి కూడా ఇప్పుడు మనకి రవిదేశం చెప్పడం జరిగింది. మొత్తం చూసినట్టయితే దాదాపుగా అందరూ 6 అయితే సజీవ దహనం అని చెప్పి చెందినటువంటి 3 కూడా చిన్నగంజాం ప్రాంతం చెందినటువంటి వాళ్ళు కూడా అని చెప్పేసి ప్రస్తుతం ఐడెంటిఫై చేస్తాము. మిగతా 3 కూడా చేయాలని చెప్పంటున్నారు. ఇప్పటికే టిప్పర్ డ్రైవర్ కూడా మధ్యలో చెందినటువంటి వాళ్ళు గుర్తించాలని చెప్తున్నారు. ఇంకా బస్సు డ్రైవర్ కానీ మిగతా కొంతమంది ఇద్దరు కూడా మిస్ అయ్యని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళందరం కూడా కొద్దిగా ఐడెంటిఫై చేసిన పరిస్థితి ఉంది. అయితే మనం చూసినట్టయితే పూర్తిగా కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది మనకి. అంటే లోపల బాడీస్ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తిగా కాలిపోయింది మొత్తం బస్సులో కూడా మొత్తం అంతా.
నాగరాజు, మనం చూస్తున్నాం అంటే ప్రమాద దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారంగా మొత్తం బస్సు ఆనవాళ్ళు లేకుండా మొత్తం దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఆ రోడ్డుని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అక్కడ అంతా ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. అయితే అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ లేకపోవడమే, అక్కడ అంటే డ్రైవింగ్ అతి వేగాన్ని నియంత్రించేటువంటి సైన్స్ ఏమీ లేకపోవడమే ఈ రోజు ఇంత పెద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి దారి తీసిందని భావించవచ్చా? కొంతవరకు మనం చూసుకోవచ్చు. మనం చూస్తున్నాము, మనం ఈ రోడ్డు మనం తిరుగుతున్న రోడ్డు వైండింగ్ పనులు అయితే మనం చూస్తున్నాము. ఈ రోడ్డు వైండింగ్ పనులు మనం చదువుతామని అటు పక్క నుంచి ఈ ఒక పక్క నుంచి కూడా రోడ్డు నుంచి ఆ సైడ్ నుంచి కూడా బైపాస్ని ఎక్స్టెన్షన్ చేసే పనులు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయో మన మట్టి దెబ్బలో ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోడ్డు సంబంధించినటువంటి ప్రికాషన్స్ కొంతవరకు అయితే మాత్రం అటు నుంచి వెళ్తున్నా కానీ ఆ రోడ్డు నుంచి కూడా మనకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మనకి ఇటు నుంచి మనం చూసుకుంటున్న విజువల్స్లో కూడా రోడ్డు సంబంధించినటువంటి వైండింగ్ పనులు కొద్దిగా సాగుతూ ఉన్నాయి. ఇటు పక్క నుంచి మట్టి రోడ్డు కావడం ఇదంతా కూడా ఈ రోడ్డు నుంచి కూడా మొత్తం అంతా ఇటు నుంచి బస్సు కూడా రావడంగా జరుగుతూ ఉంది. అయితే కొంత సేఫ్టీ ప్రికాషన్ కొంత పాటించాలని చెప్పి కొంత చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్న విజువల్స్లో కూడా క్రెయిన్ కూడా మిగతా అవన్నీ కూడా ఇక్కడ కనపడుతున్నాయి. సార్, నాగరాజు సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయా? అంటే మంటలు కంప్లీట్ గా అదుపులోకి వచ్చినట్టే భావించవచ్చా? మనం అది పూర్తి స్థాయిలో కూడా మంటలు అనేవి పూర్తిగా అదుపులోకి వచ్చినాయి. నిన్న రాత్రి నుంచి కూడా ఫైర్ ఇంజిన్ ని మొత్తం అంతా వచ్చి ఇక్కడికి మొత్తం చేసిన పరిస్థితి ఉంది. లోపలైతే మన క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి తరించిన పరిస్థితి ఉంది. మొత్తం మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మొత్తం టైర్లు సహా మొత్తం పూర్తి కాలిపోయినాయి. ఏవైతే ఉన్నాయో డీజిల్ ట్యాంక్ మొత్తం అంతా కాని పరిస్థితి ఉంది. నాగరాజు, అంటే ప్రమాద తీవ్రతను మనం చూసినట్లయితే ఆ టిప్పర్ అదుపు తప్పి వచ్చి అప్పటికి కంట్రోల్ చేయాలని డ్రైవర్ భావించినప్పటికీ కూడా అదుపు కాకపోవడం అనేది మనకు అక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. చాలా వేగంగా వచ్చి రెండు బానెట్లు కూడా ఢీకొన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం పూర్తిగా చూసుకోవచ్చు. ఇటు పక్క నుంచి కూడా ఆ డ్రైవర్ ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ను కూర్చున్నటువంటి ఆ టిప్పర్ డ్రైవర్ కూడా అదుపు తప్పి పూర్తిగా వచ్చిన పరిస్థితి కనపడుతుంది మనకి. ఆ బస్సులో కూడా రాంగ్ రేంజ్ వచ్చినాయి. ఆ డ్రైవర్కి ఈ డ్రైవర్కి ఇద్దరికి కూడా పూర్తిగా కూడా రెండు కూడా టచ్ అయిన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా నుజ్జు అయిపోయింది. టైర్లు ఏ రకంగా అయిపోయింది అంటే లోపల ఇంజిన్ పార్ట్స్ కూడా తగిలి లోపల టిప్పర్ లోపల మొత్తం అంతా కూడా డీజిల్ ట్యాంక్ నుంచి కూడా మంటలు వచ్చి పూర్తిగా స్థాయిలో కూడా కాలిపోయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మన ఇందులో టిప్పర్ కూడా లోపల డ్రైవర్ సహా మొత్తం పూర్తిగా స్థాయిలో అటు టిప్పర్ కాలిపోయింది. ఇటు నుంచి కూడా అటు బస్సు కూడా మొత్తం కూడా లోపల కాలిపోయిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా అక్కడ ఆ టిప్పర్కి సంబంధించినటువంటి విజువల్స్ కానీ లోపల బాడీలో ఆ మొత్తం అంత స్టీరింగ్ కానీ మొత్తం అంతా లోపలంతా కూడా పూర్తిగా వంగిపోయిన పరిస్థితి. బాడీ కూడా అంత హెవీగా ఉన్నటువంటి ఆ లారీ బాడీ కూడా పూర్తిగా వంగిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మంటలు చెలరేగడమే ఈ ప్రమాద తీవ్రతను పెంచిందని భావించవచ్చా నాగరాజు? మీరు స్పాట్ లోనే ఉన్నారు కాబట్టి ఏమనిపిస్తుంది? మనం చూసుకున్నట్టు విజువల్స్లో కూడా మన ట్యాంకర్ ఏదైతే ఉందో ఆయిల్ ట్యాంక్కి సంబంధించినటువంటి మొత్తం కూడా అక్కడ నుంచి లీక్ మనకు అక్కడ నుంచి కూడా ఒక్కసారి కూడా స్ప్రెడ్ అయిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇక్కడ నుంచి అదే ప్రమాదం చెప్పుకోవచ్చు. ఆయిల్ ట్యాంకర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా తగలటంతో కూడా అక్కడ నుంచి కూడా మొత్తం అంతా అక్కడ ప్రమాదం చూసుకోవచ్చు. మొత్తం ఆయిల్ డీజిల్ ట్యాంకర్ మొత్తం అంతా కూడా ఆయిల్ మొత్తం కారిపోయి కూడా అక్కడి నుంచి ఒకసారి చల్లదగిన మంటలు మొత్తం కూడా అందరూ కూడా లోపల నిద్రపోతున్న స్టేజ్లో పైకి లేగలేని పరిస్థితుల్లో కూడా ఏం జరుగుతుందో తెలియని స్థితిలో కూడా ఒక్కసారిగా మంటలు మొత్తం అంతా లోపల కూడా వ్యాపించి మొత్తం అంతా కూడా సజీవమైన పరిస్థితి కనపడుతుంది మనకి. అయితే ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా ఆ టైంలో? అంటే కొంతమంది 108కి కూడా కాల్స్ చేశారు. అక్కడ ఉన్నటువంటి బస్సులో చిక్కుకుపోయిన వారందరినీ కూడా రక్షించడం జరిగిందని చెప్తూ ఉన్నారు కదా. అవును, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అక్కడ 108కి కాల్ చేసిన తర్వాత కూడా అక్కడ నుంచి కూడా ఒకసారిగా పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వచ్చి కూడా ఆ ఫైర్ ఇంజిన్ మొత్తం కూడా అందరూ కూడా వచ్చి అక్కడ మొత్తం అందరూ రెస్క్యూ చేసి కూడా మొత్తానికి బయట తీసుకునే పరిస్థితి ఉంది. దాదాపుగా 20 నుంచి 25 మంది కూడా అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందిన పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి కూడా రోడ్డు కేవలం ఇదని చూసినట్టయితే మాత్రం రోడ్డు పనులు వైండింగ్ చేస్తున్న పనుల వల్ల కూడా అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం, మరోవైపు కూడా అటు ఎడ్జ్ కూడా అసలు ఎటువైపు ఉందో కూడా అర్ధరాత్రి పూట కావడంతో కూడా ఆ టిప్పర్ కూడా అతి వేగంగా వచ్చి కూడా ఇక్కడ దీన్ని రాంగ్ రూట్లో వచ్చి గుద్దినాడు అని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా లోపలికి ఇద్దరు అంటే సింగిల్ రోడ్లో వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కసారిగా కూడా రెండు ఎదురుబదురు రావడంతో కూడా తప్పించే క్రమంలో కూడా ఒకదానికి ఒకటి ఎదురుగదురుకు వచ్చి కూడా దానికి రెండు తగిలిన పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం చూస్తున్నాం ఇటువంటి అది సింగిల్ రోడ్ కనీసం అంటే ఒక బస్సు వెళ్ళేవే ఉంది, ఒక బస్సును ఒకటి ఇంకొక దారిలో వెళ్ళడం అయితే మాత్రం కాసేం నాగరాజు
చెప్పండి. నాగరాజ్, అయితే మనం చూస్తే ఇప్పటి వరకు మృతి చెందిన వాళ్ళలో మహిళలు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా? పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగిందా? సో పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. క్షతగాత్రులు దాదాపు 20 నుంచి 25 మందిని చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ని అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనలో 2 డ్రైవర్లు సహా 6 మృతి చెందినట్లుగా ప్రాథమికంగా ఐడెంటిఫై చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తేనే అర్థమవుతుంది ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రోడ్ వైండింగ్ పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. సింగిల్ రోడ్లోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతి వేగమే మెయిన్ గా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సు టిప్పరు ఢీకొన్న తర్వాత మంటలు వ్యాపించాయి. ఆయిల్ ట్యాంకర్లోంచి మంటలు వ్యాపించడం ఈ ప్రమాద తీవ్రతను మరింత పెంచినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో తేల్చడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ జాతీయ రహదారి అంతా కూడా మనం చూస్తున్నాము. మొత్తం బస్సు కానీ అటు టిప్పర్ కానీ కంప్లీట్ గా విత్ టైర్స్ తో సహా దగ్ధమైపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. క్షతగాత్రుల ఆహాకారాలు, వారి కుటుంబ సభ్యుల రోదనలతో రాత్రి అంతా కూడా ఆ ప్రాంతమంతా చాలా హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థానికులు కొందరు 108కి కాల్ చేయడం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్స్ కి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగరాజు మనకు స్పాట్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, సంధ్య అంటే జరిగినటువంటి సంఘటనలు కూడా రాత్రి కూడా జరిగిన సంఘటనలో కూడా చూసుకున్నట్లయితే మనకి దగ్గరలో ఉన్నటువంటి మనం ఉన్నాడు ఇక్కడ. అసలు ఏం జరిగింది? అంబులెన్స్ మీరు చూసారు కదా, మీరు ఏం జరిగింది? సార్, నా పేరు ముష్టాక్ అహ్మద్. నేను చిలకలూరుపేటలో అంబులెన్స్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను. దాదాపు సుమారు 1-1:30 ఆ టైంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ఒక 20-30 మినిట్స్కి మాకు కాల్ రావడం జరిగింది. మేము వచ్చేటప్పటికేమో బస్సు మొత్తం బాగా ఫైర్ అయిపోయి అగ్నిత జ్వాలలతో రగులుతూ ఉంది బస్సు. మేము వచ్చిన తర్వాత మేము రాకముందే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ వారు, 108 వాళ్ళందరూ వచ్చారు. చిన్న చిన్న గాయాలైన వాళ్ళకేమో ప్రభుత్వ హాస్పిటల్, చిలకలూరుపేట ప్రభుత్వ హాస్పిటల్. అంటే సుమారుగా అసలు ఎంతమంది తీవ్ర గాయాలైన మొత్తం అంతా మీరు ఉన్నారు కదా మీరు పరిస్థితుల్లో? మీరు అప్పుడు ఆ టైంలో అంబులెన్స్ వచ్చినప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది తరలించారు? మేము సుమారుగా 25 మందిని తరలించాం సార్ అంబులెన్స్లో. దాదాపు ఏమో దీంట్లో 30-35 మంది ఉన్నారని గుర్తించారు ప్రయాణికులు. బస్సు కాలడం వల్ల బాగా 6 ఏమో ఇక్కడే సజీవదహనం అయిపోయారు. 20 మెంబర్స్ ఏమో సేవ్ అయ్యారు. 20-25 మెంబర్స్. చిన్న చిన్న గాయాలైనకేమో చికిత్స అందించి చిలకలూరుపేట ప్రభుత్వ హాస్పిటల్లో తర్వాత వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళకేమో గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్, మరి రమేష్ హాస్పిటల్కి తరలించడం జరిగింది సార్. ఇది మొత్తానికి అయితే మనం చూస్తున్నాము. అంటే అంబులెన్స్ డ్రైవర్ కూడా చెప్తున్న కథనం ప్రకారం అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆ స్పాట్లో కూడా మాకు ఫోన్లు వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో అప్పటికే కూడా హాహాహారులుగా వినపడతా ఉన్నాయి. ఆ తర్వాత కూడా చాలా మందిని కూడా బయట తీసుకొచ్చారు. అప్పటికి ఆ అగ్నిమాపక సిబ్బందిని మొత్తం కూడా ఫైర్ ఇంజిన్ మంటలు ఆడడం జరిగింది. మొత్తాన్ని అందరినీ కూడా ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం కూడా అక్కడి నుంచి మొత్తాన్ని అందరినీ ప్రభుత్వ ఆసుపత్రి తరలించామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 20 నుంచి 25 మందిని కూడా ఇక్కడి నుంచి పంపించామని చెప్తున్నారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. కొంతమందికి దెబ్బలు బాగా తగిలిన వాళ్ళకి అందరినీ కూడా అక్కడికి ఆ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించారు. మనం చూసుకున్నటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే ఇంకా దాదాపుగా పోలీసులు అయితే మాత్రం వచ్చి ఇప్పుడు క్లూస్ టీమ్ కూడా ఇప్పుడు మొత్తం అంతా లోపలికి వచ్చి చెక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంకా కూడా అసలు ప్రమాదాల కారణాలు ఏమిటి, లోపల ఏం జరిగింది, అసలు దీనికి ఏమన్నా లోపల అసలు పర్మిషన్ ఉన్నాయా లేవా, ఇంకేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా, లేకపోతే ఎందుకని జరిగింది దాని మీద కూడా ప్రాథమికంగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మనం చూసుకోవచ్చు అర్ధరాత్రి పూట జరిగిన ఈ సంఘటనలో కూడా మొత్తం ఒక ఘోర ప్రమాదం అని చెప్పుకోవాలి. దాదాపుగా 6 మంది సజీవదహనం గారు, ఇంకొక 2 కూడా కనిపించకుండా పోయారు. మొత్తం కూడా 40 మంది కూడా ఈ బస్సులో ప్రయాణం చేస్తారని చెప్తున్నారు పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రోడ్డు చిన్నది కావడం, ఇక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం, సింగిల్ రోడ్డు కూడా కావడంతో కూడా ఒక బస్సు వస్తే ఇంకొక వెళ్ళటానికి కూడా దారి లేకపోవడం, సైడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇద్దరు కూడా ఎదురు బదులుగా ఫాస్ట్గా రావడం టిప్పర్ డ్రైవర్లు దాదాపుగా నైట్ పూట అంటే దాదాపుగా టిప్పర్ డ్రైవర్లు కూడా అతివేగంగా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ట్రావెల్స్ బస్సు కూడా దాదాపుగా అతివేగంగా కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే చిన్న గంజాం నుంచి కూడా హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తొందరగా జరిగిన క్రమంలో కూడా ఫాస్ట్గానే పోతారు. అర్ధరాత్రి సమయం అది కూడా దానికి కూడా సంబంధించి అర్ధరాత్రి సమయం కావడం 1 గంట
ప్రాంతంలో కావడంతో నిద్ర మాత్రం జోగడంతో కూడా కొంత ఆ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా బ్రేకులు పడడం కావచ్చు, ముందు ఫాస్ట్గా రావడంతో కూడా అక్కడ ఒకసారిగా ఏం జరిగిందో తెలుసుకోలేకపోతే ప్రమాదం జరిగిపోయింది. మొత్తం ఘోరమని జరిగిపోయింది. అంత దాదాపుగా 20-30 నిమిషాల్లోనే కూడా మొత్తం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 6 మొత్తం చనిపోయారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. మరికొంతమందిని కూడా ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి కొంత వీళ్ళందరూ కూడా చినగంజాం ప్రాంతానికి చెందినటువంటి వారికి మన ప్రాథమికంగా గుర్తించడం కూడా జరిగింది. మొత్తం చూసినట్లయితే లోపల బస్సులో కూడా ఏమేమి లేదు, కేవలం ఇనప పార్ట్స్ తప్పితే కూడా దాదాపుగా మొత్తం అంతా కాలిపోయిన పరిస్థితి మనం చూసుకుంటున్నాము విజువల్స్లో కూడా. ఇది ప్రస్తుతానికైతే మాత్రం హాస్పిటల్లో కూడా మొత్తానికి చికిత్స మాత్రం మెరుగైన చికిత్స అయితే మాత్రం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా అందరికీ ఆ బంధువులు కూడా మిగతా అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మొత్తానికి చిగురుపేటలో కొంతమందిని తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మరికొంతమందికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఈ అర్ధరాత్రి కూడా ఘోరపరమైన ప్రమాదం జరిగిందని చెప్పి చెప్పుకొస్తుంది. అది మనం చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి 1:30 జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు. ప్రైవేట్ బస్ అదేవిధంగా టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు కూడా వ్యాపించాయి. మొత్తం 6 సజీవ దహనమైనట్లుగా సమాచారం అందుతోంది. అదేవిధంగా 25 మంది వరకు క్షతగాత్రులకైతే చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రమాద తీవ్రతను మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నాం.